సార్ అనుకున్నాం సారు మాకు తండ్రి లాంటి వాడు. ఒక మాట చెప్పాలంటే ఆయన గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతా. నేను 10th క్లాస్ రోజులయ్యి అందరూ ఎస్పీఎల్ సిపిఎల్ కోసం ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెడితే సుబ్బారెడ్డిని ఎస్పీఎల్గా ఎన్నుకున్నారు, నన్ను సిపిఎల్గా ఎన్నుకున్నారు. ఎన్నుకుంటే నేను వచ్చి క్లాస్ రూమ్లో నిలబడ్డా. సార్ వచ్చి నన్ను చూశాడు. ఏంది నువ్వు ఇక్కడికి వచ్చావు అని అన్నాడు. నేను సిబిఎల్ సార్, అందరూ ఎన్నుకున్నారని చెప్పాను. నువ్వు సిబిఎలా? కనకపు సింహాసనం మీద సునకమును కూర్చొని పెడితే వనరక పట్టణం పెడితే ఎట్టుండదు, నువ్వు ఎట్టుండదురా. అది ఆయన అట్టన్నందుకు మేము ఏ రోజు బాధపడలేదు. ఆయనలో మాకు తండ్రి కనిపించాడు ఏ రోజైనా. తర్వాత నేను ఖాళీగా హైదరాబాద్ బాగలేదు, ఖాళీగా ఉన్నాను. ఒకరోజు ఆయనకి ఎదురుపడ్డా. ఏం చేస్తున్నారా అని అడిగాడు. సార్ నేను ప్రస్తుతానికి చదువు అయిపోయింది, హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా సార్ అన్నాను. తిరగబాకండిరా, ఖాళీగా ఉండబాకండి, ఏదో ఒకటి చేసుకోండి, తిరగబాకండి, తిరిగితే పనికి మనలు అయిపోతారనేవాడు. తర్వాత హైదరాబాద్ వెళ్ళి 10 సంవత్సరాలు ఉండి వచ్చా. ఒకరోజు ఆయన బజార్లో ఉంటే ఆయన మీద ఎదురు వెళ్ళడానికి అందరూ భయపడేవాళ్ళు, గొంతులు దాముకునేవాళ్ళు. ఊరు ఆయన తిడతాడు రాని. నేను ఒకరోజు అనుకోకుండా ఎదురు వెళ్ళిపోయా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత రైట్ రా పిలిచి ఏం చేస్తున్నారా సార్? ఇట్లా హోటల్ సార్. మంచోడు రా, బాగుపడ్డావు, లక్షణంగా పోనాయన, అమ్మ నాయన బాగా చూసుకో పోరా అన్నాడు. అది ఆ రోజు అనిపించింది నన్ను. ఎందుకు ఆయన ఆ రోజు అక్కడ తిప్పాడు, ఈ రోజు ఎందుకు అన్నాడు. అది ఆయనలోని అది మంచితనం అన్నాడు. శ్రీకాంత్ పేరు కూడా సీకుముట్టి అని పెట్టారు. నీ పేరు చెప్పు ఫస్ట్. అరే నీ పేరు చెప్పంటావా? ఒరే ఒక్కసారి అందరు చెప్పండి, వాడి పేరేంట్రా? పని అంటరా? అదేందుకు చెప్పరా? 5th క్లాస్లో వెంకట్రావు సార్ అని మా హెడ్ మాస్టర్ ఉండేవాడు అనమాట. వాడు సారు వీడిని అబ్జర్వ్ చేశాడనమాట. వీడు ఏం చేస్తాడంటే ఏ కాయ తిన్నా కానీ తిని వాసన చుట్టం అనమాట అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఏంద్రా పందే గట్టి కలిసాడనమాట. ఆ రోజు నుంచి అనేం అట్లా సెట్ అయిపోయింది అనమాట. అంతేకాదురా, మూతి కూడా ఇలా పెట్టాడు ఉమ్మంట. కిరణ్ పేరు కూడా ఉన్నాయి. ఫీల్ అయినట్టే చెప్తారు కిరణ్. సరే ఓకే, ఇప్పుడు లేడీస్ లో ఇందాక సాంగ్ లో మీ పేరు వచ్చింది కాబట్టి మీ రియాక్షన్ ఏంటండి? వసంత గారు, పాటలో మీ పేరు ఉంది, మీ రియాక్షన్ ఏంటి? హ్యాపీ. ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంది చెప్పండి? రీయూనియన్ సూపర్ డూపర్. ఎంజాయ్ చేస్తున్నారా? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీకు ఏం నచ్చిందండి? ఉమా గారు, మంజుల గారు చెప్పండి. అన్నీ నచ్చింది. ఓకే, అన్నీ నచ్చాయి. ఓకే, సో లైఫ్ లాంగ్ మెమరీ. లైఫ్ లాంగ్ మెమరీ. సాంగ్ నచ్చిందా? నచ్చింది, బాగుంది. మళ్ళీ ఫ్రెండ్స్ని కలిసారు కదా, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ గురించి. అందరూ హ్యాపీ, ఎంజాయ్ చేసాం బాగా. చాలా మళ్ళీ కలుసుకోవాలనుందా? ఓకే, మీ అభిప్రాయం ఏంటి? నాకు చాలా బాగా నచ్చింది. అందరం కలుసుకున్నాం, చాలా సంతోషంగా. అండ్ ములుగు శ్రీను గారు పాట పాడతారన్నారు. సాంగ్ పాడాలి. రే ములుగు బెటరా, మాట్లాడరా, సాంగ్ పాడరా. అరే నీలో టాలెంట్ బయట తీరా. టాలెంట్ ఇప్పుడప్పుడు తీస్తే ఎట్లారా? ఇప్పుడు నీ టాలెంట్ ఇప్పుడు బయట రావాలరా. కానీరా, నా బంగారం కదా, మాట్లాడు. వాడు బాగా సిగ్గుపడుతున్నాడు. శ్రీరామ్ ఒక పాట అందరి ముందు పాడతాడు ఒకసారి సాంగ్.
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాకా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాకా నేను వీడిపోదురా నా గుండెలో చెటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాకా నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పీచేటిది ఈ స్నేహం ఒకటేనురా. సూపర్ సీను. నెక్స్ట్ మేడం. థ్యాంక్ యూ. సూపర్ అండి, చాలా చాలా బాగా పాడారు గౌరవ్ శ్రీను గారు. అదిరిపోయింది పాట. మీరు మాట్లాడాలి ఇప్పుడు. కిరణ్ గారు, ఫైనల్ గా మీ నిక్ నేమ్ ఏదో మేము మిస్ అయ్యాం, కానీ మాట్లాడితే మీరు మాట్లాడండి. అనిల్ మాట్లాడతారా? యాక్చువల్లీ ఇది వాడి పెట్టిన నిక్ నేమ్ అని వాడు ఫీల్ అవుతున్నాడు, కానీ నేను స్కూల్లో కెండర్ గార్డెన్ ముందే ఉంది చెప్తున్నాను. అది నన్ను తిక్క అని పిలిచేవాడండి. మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పమంటే అది అశోక్ గారిని ఒక్కడనే అడగాలి. ఒక్కొక్కరికి డజన్లు కొద్దిగా పెట్టాడు అనమాట, వాడు చెప్పలేవన్నమాట. అశోక్ పూర్ణ సీన్ పేరు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు, విష్ణు ఎక్కడున్నావు? విష్ణు, విష్ణు ఏడమ్మా? సీను కున్ని నువ్వు దాని అర్థమైందా? మీ డాడీ మాట్లాడు. సంపు